శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఈరోజు సెప్టెంబర్ 24వ తారీఖు బుధవారం సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకి, మరి సూర్యాస్తమం అనేది 6 గంటల 7 నిమిషాలకి, బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకు. ఇక తిథి విషయానికి వస్తే తదియ అనేది ఈరోజు పూర్తిగా ఉంటుంది. నక్షత్రం చిత్త అనేది మధ్యాహ్నం 4 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం స్వాతి. ఇక దిన యోగాల విషయాలకు వస్తే కనుక ఇంద్రయోగం అనేది రాత్రి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం వైద్యుతి యోగం. ఇక ప్రత్యేక యోగాల్లో కనుక వస్తే రవి యోగం అనేది మధ్యాహ్నం 4 గంటల 17 నిమిషాల నుంచి పూర్తిగా ఉంటుంది. ఇక అభిజిత్ లగ్నం అనేది ఈరోజు బుధవారం కనుక ఉండదు. ఇక అమృత గడియలు ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 57 నిమిషాల వరకు. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు. ఇక వర్జించవలసిన వర్జం రాత్రి 10 గంటల 33 నిమిషాల నుంచి రాత్రి అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాల వరకు. ఇక దుర్ముహూర్తం విషయానికి వస్తే ఈరోజు ఒకసారి ఉంటుంది బుధవారం. మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల నుంచి 3 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు మరి తారాబలం ఈరోజు ఎవరెవరికి అనుకూలం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 4 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. మరి మేషరాశిలో భరణి నక్షత్రానికి, మిథున రాశి వృషభ రాశిలో రోహిణి నక్షత్రానికి, మిథున రాశిలో ఇటు పునర్వసు నక్షత్రం మరియు ఆరుద్ర నక్షత్రానికి అనుకూలత అనేది ఉంటుంది. కర్కాటక రాశిలో కనుక చూసినట్టయితే కనుక మన పునర్వసు 4వ పాదం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. సింహరాశి విషయంలో కేవలం పుబ్బా నక్షత్రానికి ఉంటుంది. కన్యారాశి విషయంలోకి వస్తే కనుక హస్తా నక్షత్రానికి ఉంటుంది. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి విశాఖ నక్షత్రాలకి, వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక విశాఖ జ్యేష్ఠ నక్షత్రానికి, ధనురాశి విషయంలోకి వస్తే కనుక పూర్వాషాఢక, మరి మకర రాశిలో శ్రవణం, కుంభరాశిలో పూర్వభద్ర శతభిషం, చివరిదైన మీన రాశిలో పూర్వభద్ర 4వ పాదం రేవతి నక్షత్రాలకు ఈరోజు తారాబలం అనుకూలకంగా మధ్యాహ్నం 4 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. ఇక మరి దినసరి యోగ ఫలితాల విషయానికి వస్తే కనుక ఈరోజు మరి ద్వాదశ రాశుల్లో ముందుదైన మేష రాశి విషయానికి వస్తే మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్యాలు కానీ, ఏమైనా దెబ్బలు తగిలించుకోవటం కానీ, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. తర్వాత ఎంతవరకు మనం ఉండాలో ఎవరితో అయినా సరే అంతవరకు ఉండటం అనేది అవసరం. అనవసరపు క్షణికావేశానికి కానీ, మరి మాట జారటం, మాట తోలటం ఇలాంటివి కూడా ఒక్కోసారి పరిస్థితులు ఎదురు కావచ్చు. అంతేకాకుండా రక్త సంబంధించిన వ్యాధులతో ఉన్న వాళ్ళు కూడా ఆ తీవ్రత ఒక్కోసారి వాళ్ళు ఎక్కువ కావచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కొంత ఓర్పుతోనూ ఎంతవరకు ఉండవాలో అంతవరకు ఉంటూ ఈ రోజును గడుపుకోవడం అనేది అవసరం. వృషభ రాశి విషయానికి వస్తే కొద్దిపాటి మంచి మార్పులు రావడానికైతే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా కొంతవరకు నోరు తీపి చేసుకునే పరిస్థితి లేకపోలేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మిథున రాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్తో పాటు సంతాన విషయాల్లో కూడా ఏదైనా సరే చిన్న చిన్న మనకి ఆందోళన కూడా కలగచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. సాధ్యమైనంత వరకు కూడా దైనందికంగా మనం ఎలా వెళ్ళిపోతామో అలా వెళ్ళిపోవటం అవసరం తప్ప సాధ్యమైనంత వరకు కొత్త వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
బయట వ్యవహారాల కన్నా కూడా ఇంట్లో ఏదో రకమైన బాధ పెట్టే మనుషులు గానీ, బాధ పెట్టే సంఘటనలు గానీ ఎదురయ్యే పరిస్థితులైతే లేకపోలేదు. ఇంటికి సంబంధించిన ఏవైనా సరే మార్పులకి శ్రీకారం చుట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. గత 2, 3 రోజులుగా ఇబ్బంది పెడుతున్న అంశాల్లో ఈరోజు ఒక ముఖ్యమైన అనుకూలమైన స్థితి రావటం అనేదైతే గమనిస్తారు. ఏవైనా సరే కొత్తగా కొనాలి అనుకునేవి సాధ్యమవుతాయి. అలాగే ఏదైనా అమ్మకాలకు పెట్టినప్పటికీ కూడా అవి కూడా అమ్మకం అయ్యే పరిస్థితులైతే లేకపోలేదు. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం అనేది మంచిది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు మంచి ఫలితాలు, బీమా రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇతరులతో అకారకంగా ఏవైనా సరే కొంత ఇబ్బందులు, క్షణికావేశాల్లో ఏవైనా సరే పాడు పనులు చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. తెలియని ఏదైనా సరే కొంత అనారోగ్యము, తర్వాత ఈ అరుగుదల వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా లోపము ఎదురు కావచ్చు. ధనం కూడా ఉత్తి పుణ్యాన వేస్ట్ అవ్వటం, వ్యర్థంగా ఖర్చు అవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి వారికి గత 2, 3 రోజులుగా ఉన్న కొంత అనుకూలత అనేది ఈరోజు కొంత తగ్గుతుంది. ఏదైనా సరే వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అధిక ధన వ్యయం అనేది, తర్వాత అది కూడా మరి ఉపయోగం లేని వాటి కోసం వెచ్చించడం, ఎవరినైనా నమ్మి మోసపోవటం అనేది కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కనుక జాగ్రత్త తీసుకోవాలి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఎంత లాభం ఉంటుందో మళ్ళీ ఖర్చు కూడా అదే రీతిలో ఉండటం అనేదైతే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ప్రేమపూర్వక పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే గనక సాధ్యమవుతుంది. సంతానపరమైన విషయాల్లో చిన్న చిన్న మార్పులు కలగవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆర్థికంగా కొంత ఊరట లభించడం, తర్వాత ఉద్యోగస్తులకు ఏదైనా సరే కొంతవరకు పదోన్నతి కానీ, పదవిలో కొంత హెచ్చుదల కానీ రావచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికైతే గనక ఈరోజు కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ గత 2, 3 రోజులతో పోలిస్తే కొద్దిపాటి ఊరట ఎక్కడొక్కడ ఈరోజు లభించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది, తప్పులు దొర్లకుండా చూసుకోవటం అనేది అవసరం. ఒక్కోసారి ఈరోజు మరి అనుకోకుండా కొంతమందికి ఒక్కోసారి ఉద్యోగాలు పోయే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు హెచ్చుతగ్గులు ఉంటాయి. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాకపోవచ్చు, కానీ ఇతరత్ర మాత్రం మీరు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత ఈ బీమా రంగంలో ఉన్న వాళ్ళకి, కవులు, క్రీడాకారులు ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. పోలీసు రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఈరోజు మరి దినఫలాలు. ఈరోజు మరి ప్రత్యేకత గనక చూసుకున్నట్టయితే గనక దేవీ శరన్నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజుకొచ్చాం. ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకారం అనేది ఉంటుంది. కనుక మరి అందరం కూడా ఏదైతే మరి అన్నపూర్ణ దేవికి సంబంధించిన నిత్యానందకరి, వరాహభైక ఇవి ఏదైతే ఉందో అలాంటివి చదువుకోవటం, లేదా మరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అనేది ఏదైతే ఉంటుందో అది చదువుకోవటం. ఇవేమీ కుదరకపోతే గనక ఓం నమో భగవతే అన్నపూర్ణాదేవ్యే నమః, ఓం నమో భగవతే అన్నపూర్ణాదేవ్యే నమః అనేది చదువుకుని ఈరోజు మరి అన్నపూర్ణాదేవికి మనం పులిహార నివేదన చేసినట్టయితే, లేదా అల్లం గారెలు నివేదన చేసినట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి లేత ఎరుపు రంగు లేదా లేత ఆరెంజ్ రంగు అనేది వస్త్రధారణగా తెలియజేయటం అనేది జరిగింది.